ఈరోజు సింగరేణి పరిస్థితి చాలా ఆందోళనలో ఉన్నది. సింగరేణి ఒకప్పుడు సిరుల గని, ఇప్పుడు మేడిపండులాగా ఉంది సింగరేణి పరిస్థితి. పొట్ట విప్పు చూడు పురుగులుండు అన్నట్టు ఇవాళ సింగరేణి నిండా ఈ 2.5 సంవత్సరాల్లో స్కామ్ల గని అయిపోయింది. అది ఆనాడు చంద్రబాబు నాయుడు వారసత్వ ఉద్యోగాలు తొలగిస్తే దాన్ని పునరుద్ధరించి 19,000 మందికి వారసత్వ ఉద్యోగాలు ఇప్పించి మళ్ళీ జీవం పోసింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్. కానీ జరుగుతున్నది ఏంది? వారసత్వ ఉద్యోగాల మీద ఎంక్వైరీ వేస్తాం, వీలైతే గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం తెచ్చి ఉన్న ఉద్యోగాల నుంచి తొలగిస్తాం. ఇది కాంగ్రెస్ వైఖరి. ఉద్యోగాలు ఇచ్చుడు బీఆర్ఎస్, ఉన్న ఉద్యోగాలు తొలగించడం కాంగ్రెస్ వైఖరి. ఒక గవర్నమెంట్ కే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడీ లిమిట్ ఎంత అంటే 3,200 కోట్లు. ఈ రోజు సింగరేణి ఓడీ ఎంత అంటే 4,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఓడీ కంటే సింగరేణి ఓడీ ఎక్కువ. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణిలో 3,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుండే. కాంగ్రెస్ వచ్చినాక ఫిక్స్డ్ డిపాజిట్ పోయింది, 4,000 కోట్ల ఓడీలకు పోయింది. ఇప్పుడు